జగ్గు నిగ్గునెనగావలె గమ్మునన్వలెన్ రాతిరియున్ పవల్లు మరపురాని హొయల్లు చెలియారజింపు నిత్తాతరి దీపులన్ వలె తారసిల్లు వలె లోదలంచినన్. అల్లసారి పెద్దలు రాసినాడు. ఎవరికన్నా అర్థమైందండి? ఎవరికన్నా అర్థమైందా? కాలే కదా. ఇటువంటి పద్యాలు రాసినారు. అప్పుడు ఈయనున్నాడు కదా, ఎవరు మన తాత గిడుగు వెంకట రామమూర్తి గారు, ఏది పద్యాలలో నా జనానికి ఏం అవసరం అయింది? బెండిదే అదే బెండి అని పెట్టాలే, నువ్వు అయిపోయలే బాగుండాలే. మా అమ్మ చెప్తా తన్నిస్తా చూడి. ఈ భాష అర్థమవుతుంది కదా. ఈ భాషలోనే రాయమని చెప్పినాడు ఈయన. నువ్వు ఏం మాట్లాడితే అదే భాషలో రాయమని స్వామి అన్నాడు. అది తెలుగు అంటే అది కదా. ఇప్పుడు ఎంత అక్కడ తెలుగు పద్యాలు బ్రహ్మాండంగా రాసినారు వేమనల. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవెడైననేమి ఖరము పాలు, భక్తి కల్గు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. అర్థమైంది కదా. ఈ భాష బాగుందా? ఇది బాగుందా? పూత మెరుంగులను పసరు పూగొడంగుడు లేపినట్టి మా కైతలు. కైతలంటే ఏమో, పూడంటే ఏమో, బెడంగులంటే ఏమో, జగ్గున నిగ్గునెనగావలే ఏందో నాకే అర్థం కాదు. మేము ఒకప్పుడు హరిశ్చంద్ర కార్తీన్ వేసిన అర్థం కాక గుడ్డిగా నేర్చుకున్నా. చతురంబోధి పరీత భూవలయ రక్ష దచ్చమీకరాయ దదండంబు ధరించు ఈ కరవే. ఎవరికి అర్థమైంది అది? చతురంబోధి పరీత భూవలయ రక్ష. అప్పుడు మన దత్తాత్రేయ శర్మ అష్టావధానంలో మరో బారుడైన పట్టుకొని చతురంబోధి అంటే ఏమి వల్ల ఇట్లాంటి దాన్ని విడిచిపెట్టి పాపం మన కోసం ఈరోజు మనం తెలుగులో ఉన్న పద్యాలు పాటలన్నీ కూడా మనం అర్థమవుతావా లేదా కదా. కాబట్టి సంస్కృత భాష నుండి తెలుగుని మామూలు భాషలోకి మార్చినటువంటి ఏకైక వ్యక్తి, చాలా మంది అన్నారు మార్చారు. అటువంటి వ్యక్తుల్లో కందుకూరి వీరేశలింగం పంతులైతేనే, మన గిడుగు, శ్రీశ్రీ, ఇలాంటి చాలా మంది చాలా సరళమైన పద్యాలు రచించినారు, మాటలు రచించినారు, నాటకాలు రచించినారు. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. ఒక చిన్న పాట పాడి నేను చారులకు ఇస్తాను. తెలుగు భాష ఎటువంటిదంటే, విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు, ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. మేడం హిందీ చెప్తుంది, సార్ ఇంగ్లీష్ చెప్తాడు, కానీ నువ్వు ఆలోచించేది ఏ భాషలో? మైండ్ మాత్రం తెలుగులో ఆలోచించి మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తాడు. అది అమ్మ భాష, అవునా కదా. మనసులోని భావాలను వ్యక్తపరచు వాహకం, కలసి మెలసి బ్రతికేందుకు మాతృభాష కీలకం. విజ్ఞానపు వీచికలను వెదజల్లే సౌరభం, విజ్ఞానపు వీచికలను వెదజల్లే సౌరభం. విశ్వమంత చాటుదం తెలుగు తల్లి వైభవం. విన్నాను అమ్మ ఒడిలో కమ్మనైన తెలుగు, ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. భారతాన్ని తెలుగించిన నన్నయ తిక్కన ఎర్రన భక్తి గాథలా పోతన తెలుగు సామజల వేమన. భారతాన్ని తెలుగించిన నన్నయ తిక్కన ఎర్రన భక్తి గాథలా పోతన తెలుగు సామెతల వేమన. కందుకూరి గురజాడ గిడుగు గిడుగు శ్రీశ్రీలు, కందుకూరి గురజాడ గిడుగు గిడుగు శ్రీశ్రీలు. నవజీవన భావనతో నినదించిన మహనీయుడు.
నా మాతృభాష ఉర్దైన తెలుగు నమితంగా ప్రేమిస్తాను అన్నాడు కృష్ణదేవరాయలు. తెలుగదేలయన్న తెలుగు అదేలయన్న దేశం తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్లను పులగొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు మన తెలుగు లెస్స. ఎవరనింది మాట? ఆయన కన్నడ రాజ్యంలో ఉన్నాడు, హంపీలో. చుట్టుపక్కల అంతా కన్నడ మాట్లాడుతుంటారు. ఎలుగోగిద్దమ్మా ఓటు అయితే ఇలా అని. కానీ ఆయన ఇన్ని భాషలున్న తెలుగులో ఏదో మాధుర్యం ఉంది, మాట్లాడుతుంటే ఒక రకమైన ఆనందం ఉంది, సంగీతం ఉంది, తాళం ఉంది. ఇటువంటి మాటలు చెప్పినటువంటి గొప్ప రాజు. అందుకే అష్టదిగ్గజ కవులు అక్కడ వెలసిల్లారు కదా. కాబట్టి మన తెలుగును గౌరవిద్దాం, తెలుగులో మాట్లాడదాం. అట్లానే ఇంగ్లీష్ చదవద్దాంలే. ఇంగ్లీష్ కూడా మనకు చాలా ముఖ్యం. ఒక స్టెప్ అయిన తర్వాత ఇంగ్లీష్ లేకుంటే మళ్ళీ ఇడనే ములుగుందంలోనే ఉంటాం. ములుగుందం దాటిపోవాలంటే ఇంగ్లీష్ మీద, హిందీ మీద పట్టు ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు